ఆయనకు హస్తం పార్టీ మరోసారి హ్యాండ్ ఇచ్చింది. నల్గొండ పార్లమెంట్ సీట్ ఇస్తామని ఊరించి చివరికి తూచనేసింది. దాంతో ఆయన వర్గీయులు హైకమాండ్ వైఖరిపై మరోసారి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆక్రోశం వెళ్లకక్కుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో త్యాగానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆ నాయకుడు రాజకీయ భవిష్యత్ ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ఇందుకే ఎవరా నాయకుడు? ఆయన పోగొట్టుకున్న సీట్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఖాయమనుకున్నారు. తాను వెంట నడిచిన నాయకుడే పార్టీలో కీలకం కావడంతో చివరిదాకా ఆశలు పెట్టుకున్నారు. కానీ సీనియర్ లీడర్ ససేమిరా అనడంతో ఆయనకు సారీ చెప్పారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నారు. కానీ ఆ టైం వచ్చినా ఆయనకు లక్కు మాత్రం కలిసి రాలేదు. మరోసారి అంటోంది పార్టీ. సీఎం రేవంత్ రెడ్డికి ఒకప్పుడు కుడి భుజంగా ఉండేవారు పటేల్ రమేష్ రెడ్డి. రేవంత్ టీడీపీ నుంచి హస్తం గుటికి చేరే క్రమంలో సీతక్కతో పాటు రమేష్ రెడ్డి కూడా ఆయన వెంట నడిచారు. దాంతో అప్పటి నుంచి రేవంత్ కోటరీలో పనిచేస్తూ వస్తున్నారు రమేష్ రెడ్డి. 2018 ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2023 ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. గడిచిన 2 ఎన్నికల్లోనూ నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని ఊరించింది అధిష్టానం. ఈసారి మిస్ కాదనుకుంటే మళ్లీ పటేల్ రమేష్ రెడ్డికి బిగ్ హ్యాండ్ ఇచ్చింది. తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టులో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి పేరును ఖరారు చేసింది అధిష్టానం. ఏఐసీసీ ప్రకటనతో రఘువీర్ రెడ్డి వర్గం సంతృప్తితో ఉండగా టికెట్ ఆశించి నిరాశకు గురైన పటేల్ వర్గం అసంతృప్తిని వెళ్లగక్కుతోంది. అయితే పటేల్ రమేష్ రెడ్డి టికెట్ రాకపోవడానికి పెద్ద కారణమే ఉందట. 2018 ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థిగా రామరెడ్డి దామోదర్ రెడ్డి బరిలో నిలిచి 2 సార్లు ఓటమి పాలయ్యారు. కాగా దామోదర్ రెడ్డి గెలుపుకు పటేల్ రమేష్ రెడ్డి సహకరించలేదని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. అంతేకాదు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ రెడ్డి వర్గీయులు చేసిన రచ్చ అధిష్టాన పెద్దలకు కోపం తెప్పించిందని టాక్. పార్టీ పెద్దలు బుజ్జగించే క్రమంలో రమేష్ రెడ్డి వర్గీయులు కోపం కట్టలు తెంచుకుంది. దూతలుగా వచ్చిన మల్లు రవితో పాటు ఏఐసీసీ నేత రోహిత్ చౌదరిపై దాడికి దిగారు రమేష్ రెడ్డి వర్గీయులు. అంతటితో ఊరుకోలేదు. ఓ కార్యకర్త మల్లు రవి కాలర్ పట్టుకుని లాగాడు. ఈ పరిణామాలు రమేష్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేశాయని భావిస్తున్నారు. ఇటు మల్లు రవి కూడా అధిష్టానానికి రమేష్ రెడ్డి విషయంలో నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారని టాక్. పటేల్ రమేష్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేతలు రామరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ అస్సలు లేదు. దీంతో ఆయన పేరును ఎక్కడా ప్రతిపాదన పెట్టడమే కాదు, కనీసం ప్రస్తావించలేదట సీనియర్లు. సీఎం రేవంత్ మద్దతు ఉన్నా హైకమాండ్దే ఫైనల్ నిర్ణయం కావడంతో రేవంత్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం. రమేష్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతున్నా రేవంత్ రెడ్డి బలమైన మద్దతు ఇవ్వలేకపోతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ సీనియర్లు కూడా రమేష్ రెడ్డి ఇష్యూని లైట్ తీసుకుంటున్నారు. అసలు రమేష్ రెడ్డికి అధిష్టానం ఎంపీ టికెట్పై హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోరిన క్రమంలో పార్టీలో నాయకత్వం నల్గొండ ఎంపీ టికెట్ ఆఫర్ చేసిందని గుర్తు చేస్తున్నారు. రమేష్ రెడ్డి పార్టీ సిద్ధాంతాలు, నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారని ఆఫ్ ది రికార్డుగా క్లారిటీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు పటేల్ రమేష్ రెడ్డి, ఆయన వర్గీయులు. అయితే పార్టీ దూతల్ని కొట్టినంత పని చేశారు. పార్టీ అధికారంలోకి రావడంతో ఈసారి న్యాయం జరుగుతుందనుకుంటే మరోసారి అదృష్టం మొహం చాటేసింది. మరి పటేల్ రమేష్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారా, లేదంటే వ్యతిరేకించి బయటికి వెళ్తారా అన్నది సస్పెన్స్గా మారింది.